మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రేపటి నుంచే ఖాతాల్లోకి డబ్బు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు కీలక వివరాలను సేకరించడంతో పాటు ఒకేసారి నిధుల విడుదల కోసం కసరత్తులను ప్రారంభించింది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు బంధు నగదు విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు నిధుల విడుదలపై మాట్లాడారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి తుమ్మల నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేటికి తన ఆదర్శ నాయకుడంటూ మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు బంధుతో పాటు రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. 2 లక్షల రైతుల రుణమాఫీని దశల వారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే 2 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుంచి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్లో పొందుపర్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటికే 2 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మందికి రైతు బంధు అందించామని తెలిపారు. మిగతా రైతులకు కూడా రేపటి నుంచి ఖాతాలో రైతు బంధు డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా యాసంగి సీజన్లో రైతు బంధు వేయడానికి 7,625 కోట్ల నిధులు అవసరం కాగా, ఇప్పటి వరకు ఎకరం లోపు పొలం ఉన్న 21 లక్షల మంది రైతులకు ప్రభుత్వం 1,050 కోట్లు జమ చేసింది. మిగతా రైతులకు మనీ రావాల్సి ఉంది. మిగతా నిధుల కోసం కేంద్రాన్ని 13,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి కోరగా, కేంద్రం 9,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతినిచ్చింది. వాటిలో 2,000 కోట్లు ఈ నెల వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ రుణం నుంచి కొత్త రైతు బంధు పథకం కింద రైతులకు జమ చేసే అవకాశాలున్నాయి.